నమస్తే, నేను సంజీవ్ గౌడ్. సంజీవ్ జగతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోను చివరిదాకా చూడండి, చూసి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈరోజు 17 మే 2024 శుక్రవారం. ఈ రోజుకి మా అమ్మ శ్రీమతి కాసారపు చంద్రమ్మ దివంగతురాలై 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆమె జ్ఞాపకాలు మాలో అనుక్షణం అలాగే ఉండిపోతాయి కూడా. తల్లిదండ్రుల పట్ల అందరికీ ప్రేమ, గౌరవం, అభిమానం ఉంటాయి. కానీ వృద్ధాప్యంలో వాళ్ళ పట్ల మనకున్నటువంటి వ్యాపకాల వల్ల కొంత ఉదాసీనత, కొంత ఉపేక్ష చేయడం అనేది జరుగుతుంటుంది. అది వృత్తిరీత్యా కావచ్చు, మనకున్నటువంటి సమయాభావం వల్ల కావచ్చు, మన కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు. ఏది ఏమైనా నేను ఒక్కటే చెప్తాను, తల్లిదండ్రుల పట్ల వృద్ధాప్యంలో తగిన శ్రద్ధ వహించకపోతే ఆ తర్వాత మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా అవి వేస్టే. అందుకే మా అమ్మ బతుకున్నంత కాలం నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మా అమ్మను బాగా చూసుకున్నానని గర్వంతో చెప్తాను. ఇక్కడ ఇది నేను వేరే వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా కూడా ఉండాలని కించిత్ స్వార్థంతో చెప్తున్నాను. దయచేసి దీన్ని వేరే రకంగా భావించకుండా తల్లిదండ్రుల పట్ల అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు జగిత్యాలలోని మా అమ్మ చివరి రోజులు నివసించిన నివాసంలో చంద్రమ్మ భవన్లో స్మృతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్మృతి కార్యక్రమానికి నా కొడుకు కుటుంబం హైదరాబాద్ నుంచి తరలి వచ్చింది. నా కూతురు ఇక్కడ రాలేకపోయింది వేరే కారణాల వల్ల. ఆమె టీవీలో చూస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. మేము, మా బంధువులు, నా పరివార సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో ఆమె బతుకున్నప్పుడు ఏదైతే కోరుకున్నదో అవన్నీ చేసి పక్షులకి అర్పణ చేయడం కోసం నేను బంగ్లా మీద ఏర్పాటు చేసినటువంటి పక్షులకు ఆహారం ఏదైతే ఉందో అది అర్పణ చేయడం జరిగింది. వాటికి నీళ్లను అవి చేయడం జరిగింది. అవి వస్తాయి, తింటాయి, అందులో డౌట్ ఏం లేదు. ఇదివరకు ప్రూవ్ అండ్ వన్. ఈ ప్రదేశంలోనే మేము ఎప్పుడు ఈ అర్పణ కార్యక్రమం పెట్టుకుంటాం. ఇది మా ఇల్లే పైన. ఇట్లా మేము పక్షుల పట్ల భూతదేవ కార్యక్రమాన్ని అమ్మ పేరు మీద నిర్వర్తిస్తుంటే నా కూతురు సౌజన్య తను రాలేకపోయినందుకు జగిత్యాలలోని ఒక జిఎస్ఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉందట. ఆ సంస్థకు వారి ద్వారా పేదవాళ్ళకి మా అమ్మ పేరు మీద భోజనాన్ని అందజేయడం జరిగింది. ఈ భోజనంలో మాంసాహారం, అన్నం, ఇతర కూరలు, పండ్లు, వాటర్ బాటిల్, పెరుగు ఇవన్నీ ఉంటాయి. ఇది సర్ప్రైజింగ్గా అది ఏర్పాటు చేసింది. కానీ ఇవి అందుకున్నటువంటి వాళ్ళని చూస్తుంటే నాకు నా కూతురు సౌజన్య చేసిన దానికి బేష్ అనిపించింది. చాలామంది పేదవాళ్ళు, వాళ్ళకి ఈ ఆహారం, మాంసాహారం ముఖ్యంగా చాలా సంతోషాన్ని కలిగజేసింది. అది వాళ్ళు చెప్పారు కూడా. ఇటువంటి
అమ్మ స్మృతి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా గొప్పగా చెప్పిన నా కూతురికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మా అమ్మ స్మృతి అనేది మాకు ఎప్పుడూ ఉంటుంది. మా అమ్మ జ్ఞాపకాలు మాకు ఎప్పుడు సదా ఉంటాయి, మాలోనే ఉండిపోతాయి. ఈ కార్యక్రమంలో మా అత్త గొల్లపల్లి లక్ష్మి, మా బావమరిది గొల్లపల్లి సత్యనారాయణ గౌడ్, సుజాత, మా సడ్డకుడు గాదుల సత్యనారాయణ గౌడ్, మంజుల, మా తమ్ముడు కాసారపు లక్ష్మీనారాయణ, సరళ, మా అన్న కొడుకు కాసారపు లచ్చన్న వీళ్ళతో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు నా కొడుకు సుమన్, నా కోడలు సుష్మా, మా పిల్లలంతా, మా మనవడు మనవరాలు దీనికి సహకరించారు. ముఖ్యంగా నా మనవరాలు శ్రీశాన్వి, పక్కన ఉన్నది మా బావమరిది మనవరాలు. వీళ్ళంతా ఈ కార్యక్రమాన్ని చేసి వాళ్ళ తాతి పట్ల ప్రేమను అభిమానం చాటుకున్నారు. ముఖ్యంగా చూడండి, నా మనవరాలు తాతి అంటే ప్రేమ. మా అమ్మకు కూడా చాలా ప్రేమ ఉండే. మనవరాలు చూసుకున్నది, చాలా సంతోషపడ్డది. మా తండ్రి కాసరపప్పయ్య గౌడ్ గారిని చేరుకుంది. మా అమ్మకి నివాళి అర్పిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సంజీవ్ జగతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి. నమస్తే నమస్తే నమస్తే.